కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ఇండిపెండెంట్ లివింగ్ గురించి తెలుసుకుందాం. ఏమిటి ఇది అంటే స్వేచ్ఛ సంకెళ్ళు. మనం ఎక్కడెక్కడ సంకెళ్ళతో ఉన్నాం, స్వేచ్ఛతో ఉండాలనుకొని ఎందుకు ఉండలేకపోతున్నాం, స్వేచ్ఛతో ఉండడం ఎలా అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. మనకు ఈ విషయాలు అందించడానికి మీ ముందు ఉన్నారు ఎంఎల్ రామ్, హోలిస్టిక్ లైఫ్ కోచ్, ఎన్ఎల్పి ట్రైనర్, టీఏ ప్రాక్టీషనర్. 1994 నుంచి ట్రైనింగ్ రంగంలో ఎన్నో వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు ఇస్తూ 1999లో స్పిరిచువల్ సైన్స్ని, ఆధ్యాత్మిక సాధనలు ప్రారంభించి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధిస్తూ 2013, 14, 15 లీడ్ ఇండియా 2020 ద్వారా అబ్దుల్ కలాంజీ మెంటార్గా ఉన్న ఆర్గనైజేషన్లో ఎన్నో యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూ ప్రస్తుతం మనం 21st సెంచరీ లైఫ్ స్కిల్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ కార్పొరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ఎన్ఎల్పి ద్వారా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, టీఏ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ద్వారా ట్రైనింగ్, కౌన్సిలింగ్, సెమినార్స్, వర్క్షాప్స్ అన్ని రంగాల వారికి అందిస్తూ ఉన్నామన్నమాట. సో ఇది మనం తీసుకుంటున్న విషయం. సో ఇక్కడ మనం ఇన్ని సంవత్సరాల నుండి మనం గమనిస్తున్న యువత అంతా, నేటి యువత అయినా ఎవరైనా సరే స్వాతంత్రంగా నేను జీవించాలి, ఎవ్వరి ఫోర్స్ నా పైన ఉండొద్దు అని అనుకుంటూ ఉంటాం అందరం. మరి అనుకుంటూ ఉన్నాము కానీ జీవిస్తున్నామా? అసలు స్వేచ్ఛతో, స్వాతంత్రంతో జీవించడం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ, స్వంత ఇచ్ఛతో ఉండడం. స్వాతంత్రం అంటే తనకు తాను, తనకు అనిపించింది, తనకు సరి అయింది చేస్తూ ఉండడం అనే అర్థాన్ని తీసుకుందాం. మనం ఇక్కడ ఎన్నో అర్థాలు ఉండొచ్చు, మనం ఇక్కడ తీసుకుంటున్నాం ఈ కాంటెక్స్ట్లో. ఇండిపెండెంట్ లివింగ్, డిపెండెంట్ లివింగ్ చూద్దాం మనం. డిపెండెన్సీ, ఇండిపెండెన్సీ. చిన్నప్పుడు మనము పిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యాం, టీచర్స్ పైన డిపెండ్ అయ్యాం, సిబ్లింగ్స్, అన్న తమ్ముడు అక్క చెల్లి పైన డిపెండ్ అయ్యాం. కొంచెం ఎదుగుతూ ఇండిపెండెంట్గా నడవడం, ఇండిపెండెంట్గా తనకు తాను తినడం అనేది జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఎదుగుతూ ఒక జాబ్ సంపాదించి పెళ్ళి చేసుకున్న తర్వాత ఫ్యామిలీ లైఫ్తో ఇప్పుడు ఇంటర్ డిపెండెన్స్తో ఉంటున్నాం మనం. సో ఇంటర్ డిపెండెన్స్లో కూడా ఇండిపెండెంట్గానే ఉండడం ఉంటుంది. మరి ఈ డిపెండెంట్ లివింగ్, ఇండిపెండెంట్ లివింగ్ ఏమిటి డిఫరెన్సు అనేది మనం చూద్దాం. సో మనం శరీరము, మనస్సు కలిగి ఉన్నాం. మనందరికీ తెలుసు శరీరం ఉంది, మనస్సు ఉంది, తర్వాత మనకు భావోద్వేగాలు ఉన్నాయి. రైట్? బాడీ, మైండ్, ఎమోషన్స్. తర్వాత ఏంటి? ఇంటెలెక్ట్, బుద్ధి అంటాం. ఈ 4 వీటి గురించి మనం విన్నాం. శరీరము, మనస్సు గురించి మాత్రమే మనకు తెలుసు. భావాలను ఫీల్ అవుతాం, వ్యక్తపరుస్తాం, కొన్ని సప్రెస్ చేస్తాం. ఇక బుద్ధి, ఇంటెలెక్ట్ అంటే ఏంటి? అది ఎలా మనల్ని స్వాతంత్రం నుండి, అంటే డిపెండెన్సీ నుండి ఇండిపెండెన్స్కి తీసుకెళ్తుంది, పరతంత్రంగా జీవించడం నుండి స్వతంత్రం వైపుకి ఎలా తీసుకెళ్తుంది. సో దానికి ఏం అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. ఆల్ రైట్. ఇప్పుడు మనందరికీ శరీరం ఉన్న సంగతి తెలిసిందే. ఈ బాడీ నుండి ఎన్నో సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి. టచ్, ఫీలింగ్, స్మెల్, ఎన్నో సెన్సేషన్స్ లోపల నుండి వస్తూ ఉంటాయి. ఈ సెన్సేషన్ వల్ల మనకు డిజైర్స్, కోరికలు వస్తాయి, థాట్స్, ఆలోచనలు వస్తాయి కదా. సెన్సేషన్ నుండి అంటే మన లోపల నుండి వచ్చినటువంటి సెన్సేషన్స్ ద్వారా, లేదా ప్రీ కండిషనింగ్, బయటి నుండి ఎవరో చెప్పడం ద్వారా, మనం వినడం ద్వారా, చదవడం ద్వారా, లేదా హోర్డింగ్స్లో, అడ్వర్టైజ్మెంట్లో చూడడం ద్వారా మనకు ఒక డిజైర్ కానీ, ఒక థాట్ కానీ రావడం అనేది జరుగుతుంది. ఆల్ రైట్. సో ఇప్పుడు చూద్దాం డిపెండెంట్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ అంటే ఏంటి. డిపెండెన్సీ అంటే మన కోరికలు, మన ఆలోచనలు బయటి నుంచి వచ్చినా సరే, మన లోపల నుంచి వచ్చినా సరే, వాటిని సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకోకుండా,
ఏమిటి సెల్ఫ్ వెరిఫికేషన్? ఆ కోరిక, ఆ ఆలోచన నాకు ఎదుటి వాళ్లకు ఉపయోగపడుతుందా, మ్యూచువల్ హ్యాపీనెస్ ఇస్తుందా, నా ఈ కోరిక, నా ఈ ఆలోచన సమాజానికి, ప్రకృతికి ఉపయోగపడుతుందా అని సెల్ఫ్ వెరిఫికేషన్ చేయకుండా బయట నుంచి వచ్చింది వచ్చినట్టుగా లోపల నుంచి వచ్చిన సెన్సేషన్ని ఆధారం చేసుకొని గనక మనం వాటిని ఆచరిస్తే అది డిపెండెంట్ లివింగ్. స్వతంత్రంగా లేము, పరతంత్రంగా ఉన్నాం. ఇంతకుముందు 1947కి ముందు బ్రిటిషర్స్ రూల్ చేశారు అన్నాం మనం, వారి కంట్రోల్లో ఉన్నాం మనం అన్నాం. మరి ఇప్పుడు ఎన్నో ఇన్ఫర్మేషన్ ఎరాలో ఉన్నాం మనం. ఆ ఇన్ఫర్మేషన్లో హుక్ అయిపోయినాం. ఇన్ఫర్మేషన్ మనల్ని పరతంత్రులుగా చేస్తుంది అనేది మనం గమనించాలి. నేటి తరంలో చూసుకోండి ఒకసారి. ఇది డిపెండెంట్. ఏది లోపల నుంచి వచ్చినా బయట నుంచి వచ్చినా అది సరి అయినదా కాదా, నాకు ఉపయోగపడుతుందా, ఎదుటి వాళ్లకు ఉపయోగమా అనేది తెలుసుకొని ఆచరించకపోతే ఇంకా మనం డిపెండెంట్గా లివింగ్ చేసినట్టే. ఇక ఇండిపెండెంట్ అంటే ఏంటి? బయట నుంచి ఒక డిజైర్ కలిగిన ఒక కారు చూస్తాం, అరే నాకు కూడా ఈ కారు కావాలి, నాకు ఇలాంటి కలర్ కావాలి, ఇలాంటి బ్రాండ్ కావాలి, ఓకే బయట నుంచి వచ్చింది ఓకేనే. లోపల నుండి సెన్సేషన్ ద్వారా వచ్చింది, వెళ్తూ ఉంటే చక్కని మిర్చి బజ్జీ స్మెల్ వచ్చింది, ఓకే లోపల నుండి వచ్చిన బయట నుంచి వచ్చిన ఒక కోరిక, ఒక ఆలోచన, దాన్ని ఇది నా డిజైరు, నా ఆలోచన, నాకు ఇప్పుడు వచ్చింది, ఇది నాది కాదు. ఒకవేళ ఈ డిజైరు, ఈ థాట్ వల్ల నాకు ఆరోగ్యము, ఆనందం వస్తుందా, ఎదుటి వాళ్లకు ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తుందా అనేది సెల్ఫ్ వెరిఫికేషన్ చేసి సరి అయిన అవగాహనతో అవును ఇది నాకు అందరికీ ఉపయోగమే అని తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరిస్తే దాన్ని ఇండిపెండెంట్ లివింగ్ అంటాం. ఇప్పుడంతా తెలుసు, ఎవరో ఏదో చెప్పారు తెలుసు అంటాం. తెలుసు అంటే ఎక్కడో విన్నాం, చదివాం, చూసాం, తెలుసుకున్నాం ఓకేనే, కానీ అర్థమైందా? దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైన దాన్ని మనం చేయాలి, తెలుసు కాబట్టి కాకుండా. ఆరోగ్యంగా ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? తెలుసు మరి ఆరోగ్యంగా ఉండేటువంటి పదార్థాలే తింటున్నామా? ఆరోగ్యంగా ఉండడానికి ఏమేం చేయాలో అవి చేస్తున్నామా? ఎందుకు చేయట్లేదు? అవి తెలుసు కానీ అర్థం అవ్వలేదు. కొంచెం చెక్ చేసుకోవాలి. మనకు అర్థమైందే చేస్తాం మనం. ఇది గమనించాలి నేటి తరం. ఇప్పుడు డిపెండెంట్, ఇండిపెండెంట్ అర్థమైంది కదా. బయట నుంచి వచ్చినా లోపల నుంచి వచ్చినా అది సెల్ఫ్ వెరిఫికేషన్ చేయకుండా ఆచరిస్తే డిపెండెంట్, సెల్ఫ్ వెరిఫికేషన్ చేసి ఆచరిస్తే అది ఇండిపెండెంట్. ఈ డిపెండెంట్ లివింగ్లో ఏం జరుగుతుందంటే క్లారిటీ తక్కువ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉంటుంది, కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, కన్ఫ్యూషన్ ఉంది, క్లారిటీ లేదు, క్లారిటీ తక్కువ ఉండి కాన్ఫ్లిక్ట్, కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటే ఇంకా డిపెండెంట్ లివింగ్లో ఉన్నాం అని అర్థం చేసుకోవాలి. మనం ఇటువైపు టర్న్ అవ్వాలి. అందరం డిపెండెంట్గా, ఇండిపెండెంట్గా జీవించవచ్చు. సంఖ్యలు ఎక్కడో లేవు, మన లోపలనే ఉన్నాయి సంఖ్యలు. బయట ఏ సంఖ్యలు లేవు మనకి. ఏ పంజరం లేదు మన చుట్టూ. మన మానసిక పంజరం, మన నమ్మకాల పంజరం, మన భావోద్వేగాల పంజరం, ఆ పంజరంలో ఉన్నాం మనం ఉన్నామని తెలియక బయట నుంచి వచ్చేదాన్ని నమ్మి మరిన్ని పంజరాలు మనం వేసుకుంటున్నాం. అది మనం గమనించాల్సిన మేజర్ ఇంపార్టెంట్ థింగ్. ఆల్ రైట్. సో మరి ఈ శరీరం పట్ల ఏం పంజరంలో ఉన్నాం, ఏ సంఖ్యలలో ఉన్నాం చూద్దాం. శరీరానికి ఏం కావాలి?
న్యూట్రిషన్, నర్చరింగ్, ప్రొటెక్షన్ అండ్ రైట్ యూటిలైజేషన్ కదా కావాలి. ఏం కావాలి శరీరానికి? ఫుడ్ కావాలి, నర్చరింగ్ పోషణ కోసం కదా. ప్రొటెక్షన్కి మంచి డ్రెస్ కావాలి, ఒక ఇల్లు చక్కని వెంటిలేషన్ వచ్చే ఇల్లు కావాలి. రైట్ యూటిలైజేషన్, శరీరాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. రైట్. మరి శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారము తీసుకోవాలా, రుచికరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలా? ఇది గమనించాలి. ఎవరెవరో ఏదో తీసుకుంటున్నారని, ఎక్కడెక్కడో ఏదో కలర్ఫుల్ డిషెస్ ఉన్నాయని, బయట నుంచి వచ్చింది ప్రీ కండిషనింగ్ అంటాం. కండిషన్ అది ఫ్యామిలీ నుంచి రావచ్చు, బయట నుంచి రావచ్చు, మీడియా నుంచి రావచ్చు, టీవీ సోషల్ మీడియా నుంచి రావచ్చు, మన గతం నుంచి రావచ్చు. ఇప్పుడు చూడండి, మన బాడీకి ఏమి ఇస్తున్నాం మనం సంఖ్యలలో ఉన్నామా చెక్ చేసుకోవాలి, స్వేచ్ఛతో ఉన్నామా చెక్ చేసుకోవాలి. స్వేచ్ఛతో ఉంటే నా శరీరానికి ఏమి కావాలి, నా శరీరానికి ఏం సూట్ అవుతుంది, నా శరీరానికి చక్కని శాకాహార భోజనమే సూట్ అవుతుంది అని మీ శరీరం చెప్పేది విని ఆరోగ్యం కోసం తింటే, ఆరోగ్యకరమైనది తింటే అది మీరు ఇండిపెండెంట్గా జీవించినట్టు. లేదు 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 వాళ్ళు అది తింటూ ఉంటే బాగుంటుందని అందులో చూసాము, ఈ డిష్ తింటే ఇది బాగుంటుందని చూసాము, అది టేస్టీగా ఉంటుంది, అక్కడ టేస్టీ ఉంటుంది, ఇక్కడ టేస్టీ ఉంటుందని చూసి టెంప్ట్ అయి తీసుకున్నామంటే ఇంకా డిపెండెంట్లో ఉన్నాం. దాంట్లో ఇంకా రేటింగ్స్ కూడా చూస్తూ ఉంటాం మనం. రైట్. ఫుడ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా. ఇక ప్రొటెక్షన్ విషయానికి వస్తే డ్రెస్సులు. ఏ డ్రెస్సు? కంఫర్టబుల్ డ్రెస్సా, స్టైల్ కాస్ట్లీ డ్రెస్సా, ఇది చూసుకోవాలి. ఎవరో ఏదో వేశారు, ఆ హీరో ఆ డిజైన్ వేసుకున్నాడు, ఆ హీరోయిన్ ఆ డిజైన్ వేసుకున్నారు అని మనం వేసుకోవాలా? అది మనకు కంఫర్టా, మన బడ్జెట్లో ఉందా, మనకు కంఫర్టబుల్గా ఉండాలా, స్టైల్గా ఉండాలా, అపియరెన్స్ బాగుండాలా, లేకపోతే ఎలా ఉన్నా ఇబ్బంది పడుతూ వేసుకోవాలా, ఇది కూడా చెక్ చేసుకోవాలి. లెదర్తో తయారు చేసినవి, సిల్క్తో తయారు చేసినవి చాలా ఏంటంటే ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేస్తూ తయారు చేసినవి, దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుందో మనం గమనిస్తాం. ఒకవేళ ఒక డ్రెస్ కనుక మనకు సూట్ అయితే డ్రెస్సును మర్చిపోతాం, శరీరాన్ని మర్చిపోతాం. ఒక షూ మనకి సూట్ అయితే షూని మర్చిపోతాం, కాల్ని మర్చిపోతాం, లేదంటే మన ఇరిటేషన్ ఉంటుంది అక్కడ. సో డ్రెస్సులైనా ఆహారమైనా ఎవరినో చూసి, ఓకే ఎవరినో చూసైనా తీసుకోండి పర్వాలేదు, అరే ఈ డ్రెస్ బాగుంది, ఈ బ్రాండ్ బాగుంది, ఓకే, అది మీకు అవసరమా, మీ బడ్జెట్లో ఉందా, నా అవసరం ఉందా, నా బడ్జెట్లో ఉందా, నాకు సూట్ అవుతుందా? ఎవరో ఏదో వండర్ఫుల్ మోపెడ్ పెద్ద బైక్ తీసుకున్నారు, మరి నా హైట్కి అది సూట్ అవుతుందా, నా బడ్జెట్కి సూట్ అవుతుందా అనేది చెక్ చేసుకోకుండా కనుక అది కావాలని కోరుకున్నా, వాటి వెంబడి పడినా మనం ఇండిపెండెంట్ లివింగ్ కాకుండా డిపెండెంట్ లివింగ్లో ఉన్నట్టా కాదా ఆలోచించండి. రైట్. సో నర్చరింగ్, ప్రొటెక్షన్ అండ్ రైట్ యూటిలైజేషన్. శరీరాన్ని సరిగ్గా వినియోగిస్తున్నామా? దేనికి వినియోగించాలి ఈ శరీరాన్ని? లోపలున్న చక్కని భావాలను, మన చక్కని ఆలోచనలను, మన లోపల గత జన్మ నుండి తెచ్చుకున్నటువంటి ఆ బుద్ధి వికాసాన్ని, సంస్కారాలను ఈ శరీరంతో ఆచరించడం కోసమే. దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి కాదు. శరీరం పట్ల ప్రేమతో ఉండాలి. బాడీ ఈజ్ ఎ టెంపుల్. చూసుకోండి, ఎప్పుడు ఆరని ఒక దీపం ఉంది ఇక్కడ. దేవుని గుళ్ళో ఎప్పుడు ఒక అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. మనలో కూడా అదే ఎనర్జీ ల్యాంప్ ఉంది, సోల్ ఉంది. కాబట్టే మనం కూర్చోగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. సో బాడీ ఈజ్ ఎ టెంపుల్. శరీరాన్ని గనక ప్రేమతో చూసుకుంటే అది ఇండిపెండెంట్ లివింగ్. మీ శరీరాన్ని మీరు ప్రేమిస్తే గనక దీంట్లో సరి అయిన ఆహారమే ఇవ్వాలి. జంతువులను బలిచ్చి వాటి హింసాత్మకమైన రక్తపు
ఆహారము తినడం ఎవరో చెప్పారని, ఎక్కడో విన్నామని, అది కలర్ఫుల్గా కనబడుతుందని కనుక తీసుకుంటే డిపెండెంట్ లివింగ్. అవునా కాదా? అవునా? దాంట్లో అది ఉందా? అవునా? అంత ఆరోగ్యం ఉంటే మరి ఇన్ని జబ్బులు ఎందుకున్నాయి? అది తింటేనే ప్రోటీన్ వస్తుంది, అది తింటేనే ఆరోగ్యం వస్తుంది అంటే మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలి కదా. అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నానా అని చెక్ చేసుకోవాలి మిత్రులారా. సో శరీరం, మై బాడీ ఈజ్ మై టెంపుల్. ఎస్, దీని పర్పస్ కోసమే తీసుకొచ్చాం. నేటి తరం మీరు ఎన్నో 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 సాధించబోతున్నారు. ఎన్నో ఆవిష్కరణలు జరగబోతున్నాయి మీ ద్వారా. ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో మీరందరూ ఈ యుగంలోకి రావడం వల్లనే, మీ అందరి శక్తి ద్వారానే, మీ అందరి జ్ఞానం స్ప్రెడ్ అయ్యే ఇంత అప్డేటెడ్ వర్షన్స్ వస్తున్నాయి అన్నిట్లో. మీరు అన్ని రంగాల్లో ఉండబోతున్నారు, మీరే లీడ్ చేయబోతున్నారు దేశాన్ని, ప్రపంచాన్ని కూడా, ప్రతి రంగంలో. సో నేటి తరం ఇండిపెండెంట్గా జీవించాలి అని అనుకోవడమే కాకుండా అర్థం చేసుకోవాలి అది ఏంటి అనేది. తెలుసు కాదు, ఇండిపెండెంట్గా ఉండడం అంటే తెలుసు, చాలా తెలుసు, ఫ్లో అవుతున్నాయి. కానీ అర్థం చేసుకున్నప్పుడు అద్భుతంగా ఆటోమేటిక్గా జీవిస్తాం మనం. మీ శరీరాన్ని సదుపయోగం చేస్తున్నారా? ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టడీస్ కోసం, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి కూర్చోబెట్టుతున్నారా సరిగ్గా? సరికాని ప్లేస్కి ఇది తీసుకెళ్తున్నారా? సరికాని వాటికి ఈ శరీరాన్ని వాడుతున్నారా? సరికాని వ్యక్తుల కోసం ఈ శరీరాన్ని ఉపయోగిస్తున్నారా? మీ శరీరాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? మీ లోపలున్న భావాలను అద్భుతంగా వ్యక్తపరచడానికి, మీ లోపలున్న క్రియేటివ్ థాట్స్ని సరిగ్గా ఆవిష్కరించడానికి, మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి మీ శరీరం. కేవలం ఫ్రెండ్స్ కోసం, కేవలం చదువు కోసం, కేవలం కుటుంబ సభ్యుల కోసమే కాదు. మీరంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి, యూనిక్. మీలాగా మీ రూపురేఖలు, మీ హావభావాలు ఇంకొకరు ఎవ్వరు ఉండరు. ట్విన్స్ కూడా సేమ్ ఉండరు. యు ఆర్ యూనిక్. ఈ బాడీ ద్వారా ఎన్నో యూనిక్ క్వాలిటీస్ని ఎగ్జిబిట్ చేయడానికి వచ్చారు. ఎప్పుడైతే మీరు ధ్యాన సాధన చేస్తారో, స్పిరిచువల్ సైన్స్ విచ్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ద సైన్సెస్, సాధన చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు సాధన చేయాలంటే, అరే ఈ శరీరం ఎందుకు, ఈ కలర్లో నేను ఎందుకున్నా, మా బ్రదరు మా సిస్టరు చాలా నాకన్నా బ్యూటిఫుల్గా ఉన్నారే, నాకన్నా చక్కని హైట్ ఉన్నారే, మరి నేనెందుకు ఇలా ఉన్నాను తెలుసుకోవాలంటే సాధన చేయాలి. తెలుసుకోకుండా మీ శరీరాన్ని, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకొని తక్కువ అనుకోవడం డిపెండెంట్ లివింగ్. ధ్యాన సాధనతో ఈ శరీరం, నా ఆత్మ ఈ శరీరాన్ని, ఈ రంగుని, ఈ రూపాన్ని ఎంచుకొని వచ్చింది నేనే, నా ఆత్మనే అని తెలుసుకుంటే అప్పుడు ఇండిపెండెంట్ లివింగ్లో ఉంటాం. అప్పుడు ఈ శరీరానికి సరి అయిన పోషణ ఇస్తాం, సరి అయిన రక్షణ ఇస్తాం, సరి అయిన వాటికే ఉపయోగిస్తాం మనం. సరికాని వాటికి శరీరాన్ని ఉపయోగించాం మనం, ఏది ఏమైనా సరే. ఇది బాడీ లెవెల్లో. ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మైండ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు బాడీ వేవ్స్ కదా. బాడీ హెల్దీగా, చక్కగా, హాయిగా ఉండాలంటే మైండ్ వేవ్స్ని చక్కగా పెట్టుకోవాలి. మైండ్ గురించి మనందరికీ తెలుసు, బ్రెయిన్ 2 పార్ట్స్ ఉంటుంది, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అని. రైట్, మన లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రైట్ పార్ట్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది. ఈ బ్రెయిన్ మైండ్ వేరు. రైట్, ఈ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లాజికల్ థింకింగ్లో ఉంటుంది. రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ క్రియేటివ్ బ్రెయిన్, మన క్రియేటివ్ పవర్ని ఇస్తుంది. చిన్నప్పుడు చాలా యాక్టివ్గా అన్నీ నేర్చుకున్నాం, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ బాగా యాక్టివ్ ఉంది కాబట్టి. లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎప్పుడు లాజిక్, 6th క్లాస్ నుంచి అదెందుకు, ఇదెందుకు, అదేలా ఇదేలా అని ప్రశ్నించడంలోనే ఆగిపోయాం మనం. సో ఓన్లీ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్తో ఉన్న
ఓన్లీ రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్తో ఉన్నా అది డిపెండెంట్ లివింగే అవుతుంది. బయట విన్న లాజిక్ అంతా మీ లాజిక్ అనుకొని మీరు ఆ లాజిక్ని యూజ్ చేయకూడదు. ఎవరో అలాంటి ప్రశ్నలు అడిగారు, ఇలా ఉన్నారని మీరు అలా ఉండకూడదు. మీరు మీ క్రియేటివిటీని అవసరమైనప్పుడు లాజిక్ని వాడుతూ ముందుకెళ్ళాలి. రెండు కలగలిపి జీవించాలి ఇండిపెండెంట్ లివింగ్ అంటే. ఏ ఒక్క దాంట్లోనే ఉంటే అది డిపెండెంట్ లివింగే, రైట్? ఈ బ్రెయిన్ యొక్క పనిని మైండ్ అంటాం కదా మనం. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. అన్కాన్షియస్ అంటే ఏమీ తెలియదు మనకి. కాన్షియస్ ఇప్పుడున్నది చేతన స్థితి. సబ్ కాన్షియస్ లోపల ఉంది. మన బయట ఉన్నది 5%, లోపల ఉన్నది 95%. మన పవర్ అంతా లోపల ఉంది 95%. బయట ఉన్న 5%నే చూసి విని మనం డిపెండెంట్ అయి జీవిస్తున్నాం. ఇండిపెండెంట్గా జీవించాలంటే కళ్ళు రెండు మూసుకొని, మరి సబ్కాన్షియస్ మైండ్ డోర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? కళ్ళు మూసుకున్నప్పుడే. మన బ్రెత్ని గమనిస్తూ లోపలికి బయటికి వెళ్తున్నప్పుడే సబ్కాన్షియస్ మైండ్ యొక్క డోర్ ఓపెన్ అయ్యి అందులో ఉన్న మన స్పెషల్, మన యునీక్ క్వాలిటీస్ని బయటికి తెచ్చుకుంటాం, అలైన్ అవుతాం. అలా సాధన చేసినప్పుడు మన రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మధ్యన ఇలా సినర్జీ జరుగుతుంది. ఈ రెండింటిని కలగలిపి ఉపయోగిస్తే ఇండిపెండెంట్గా జీవిస్తాం. అందరిది వింటాం, అందరిది చూస్తాం, హీరోల నుండి ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. పొలిటికల్ లీడర్స్ నుంచి, హీరోస్ నుంచి, క్రికెటర్స్ నుంచి స్ఫూర్తిని తీసుకుంటాం. అరే వాళ్ళు ఇంతకుముందుకి ఇప్పుడు ఎలా ఎదిగారు, నేను ఎలా ఎదగాలి. ఎక్కడ ఎవరి దగ్గర ఆగిపోం మనం. అబ్జర్వర్గా ఉండం, పర్ఫార్మర్గా ఎదుగుతాం. అలా అబ్జర్వర్గా వాళ్ళు గ్రేటు వీళ్ళు గ్రేటు అనుకుంటూ ఉండడం అబ్జర్వర్ నేచర్. అది డిపెండెంట్ లివింగ్. తెలుసుకొని అరే వాళ్ళు ఎలా సాధించారు, ఎలా ఎదిగారు. ఒక హీరో ఎన్ని మూవీస్ ఫెయిల్ అయినా ఎంత సక్సెస్ అయ్యాడు, ఫెయిల్ అయినప్పుడు ఎంత చక్కగా తనను తాను నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఒక క్రికెటర్ ఎప్పుడూ 100 స్కోర్ చేయలేదు కదా, ఒక్కోసారి సింగిల్ బాల్కే కూడా అవుట్ అయ్యారు కదా. అయినా సరే తనను తాను ఎలా బ్యాలెన్స్గా ఉన్నాడు. గతంలో నేను అలా ఉన్నాను, భవిష్యత్తులో ఇలా ఉన్నానని ఉండాలి అని ఎప్పుడు కంపేర్ చేసుకోకుండా ఎలా ఉంటున్నారు అని స్ఫూర్తిని తీసుకుంటాం మనం. ఎప్పుడు గతంలో నేను ఫెయిల్ అయ్యాను, గతంలో ఇలా ఉన్నాను, గతంలో అలా జరిగాను, గతంలో నన్ను ఇలా అన్నారు, నా పేరెంట్స్ ఇలా అన్నారు, నా టీచర్స్ ఇలా అన్నారు, నా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారని గతాన్నే పట్టుకొని ఉంటే డిపెండెంట్ లివింగ్. అక్కడే ఉన్నాం, ఇంకా జరగలేదు. చాలామంది గతంలోనే ఆగిపోయారు. ఎప్పుడో ఏదో జరుగుతుంది ఫ్యామిలీలో, అక్కడే ఆగిపోయి ఉంటారు. ఇంకా ఎప్పుడు కలిసినా 20 ఏళ్ళ తర్వాత కలిసినా అదే టాపిక్ డిస్కస్ చేస్తారు. అంటే ఏంటి? డిపెండెంట్ లివింగ్. పరతంత్రంగా ఉన్నాం, ఇంకా స్వతంత్రంగా లేము. ఎన్ని మార్పులు జరిగాయి, కానీ మానసిక సంకెళ్ళల్లో ఉండిపోయినాం మనం. గతంలో ఉండిపోయాం. గతం గతః, పాస్ట్ ఈజ్ ఎ క్యాన్సిల్డ్ చెక్. లేదా అయ్యో భవిష్యత్తులో ఏమవుతుందో, నేను భవిష్యత్తులో ఆ పోటీని తట్టుకోగలనో లేదో, నేను కూడా అలా ఎదగగలనో లేదో అని భవిష్యత్తు పట్ల భయంతో ఉండడం, అది కూడా మానసిక సంకెళ్ళే. ప్రస్తుతంలో ఉంటూ అద్భుతంగా ప్రణాళికలు వేస్తే భవిష్యత్తులో ఏం కావాలి, ఇప్పుడు ఏమున్నది అనే దాని మధ్యన గ్యాప్ ఏంటి, నేను ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి మార్చుకోవాలి అని ప్రణాళికలు వేస్తూ ఉంటే, మార్చుకోవాల్సినవి మార్చుకుంటూ, నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటూ ఉంటే, ప్రస్తుతంలో ఆ పని చేస్తూ ఉంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఇలా ఉన్నామంటే గతంలోని ఆలోచనలు, గతంలో మనం తిన్నవి, గతంలో మన శరీరాన్ని సరిగ్గా ఉపయోగించని జీవితమే ఇప్పుడు జీవిస్తున్నాం. భవిష్యత్తు ఇంతకన్నా బాగుండాలి అంటే శరీరానికి కావలసిన రక్షణ, పోషణ సరిగ్గా వినియోగిస్తూ, గతం నుండి నేర్చుకుంటూ, ప్రస్తుతంలో జీవిస్తూ భవిష్యత్తుకి ప్రణాళికలు వేస్తూ ఉండాలి. ఎస్, పాస్ట్ ఈజ్ ఎ క్యాన్సిల్డ్ చెక్, ఫ్యూచర్ ఈజ్ ప్రామిసరీ నోట్, ప్రెజెంట్ ఈజ్ రెడీ క్యాష్, ప్రెజెంట్ ఈజ్ ప్రెజెంటేషన్. ఓకే, గతం నుంచి నేర్చుకోవాలి. ఓ అప్పుడు అలా జరిగిందా, అలా నేను ఉండేవాళ్ళనా, నా నెగిటివ్ థింకింగ్స్, చాలా నెగిటివ్ థాట్స్ ఉండేటివా, ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. వాటిని అర్థం చేసుకొని, అవును తెలుసు అలాగే ఉన్నా, తెలుసు, నోయింగ్ ఈజ్ నాట్ డూయింగ్, తెలుసు కాదు
ఎస్, నా గతం నాకు అర్థమైంది, నేను అప్పుడు అలా ఉన్నా. ఒక్కరి దగ్గర మాట్లాడాలంటే నాకు మనస్సులో భయమేది, ఎన్నో ఆలోచనలు వచ్చేటివి. ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారా, అతిగా ఆలోచిస్తూ ఉన్నారా, మీరు సంకెళ్ళల్లో ఉన్నారు, డిపెండెంట్ లివింగ్లో ఉన్నారు. ఎంత కావాలో అంతే, ఏది అవసరమో అంతే ఆలోచిస్తున్నారా, ఇండిపెండెంట్ లివింగ్లో ఉన్నట్టు. ఏది కావాలో అదే తింటున్నారా, ఏది సరి అయిందో అదే తింటున్నారా, అదే మీ శరీరానికి ఇస్తున్నారా, మీరు ఇండిపెండెంట్గా జీవిస్తున్నట్టు. సరికానిది తింటున్నారా, సరికాని పోస్తున్నారా శరీరంలో, డిపెండెంట్గా జీవిస్తున్నట్టు. సో సరి అయినవి ఇస్తే శరీరానికి, సరి అయినవి తింటే మనం ఇండిపెండెంట్గా జీవించినట్టు. సరి అయిన ఆలోచనలు చేస్తే, సరి అయిన ప్రణాళికలో ఉంటే, సరి అయిన లక్ష్యంతో ఈరోజు ఉంటే ఇండిపెండెంట్గా జీవించినట్టు. అందరి నుండి స్ఫూర్తిని పొందాలి, సినిమాలు చూడాలి, వెబ్ సిరీస్ చూడాలి, అన్నీ చూడాలి. అన్నిటిలో ఉన్న ప్రత్యేకత, ఒక లక్ష్యం అంటూ మీకుంటే, లక్ష్యం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళ లక్ష్యానికి ఉపయోగపడే పనులే చేస్తారు. ఏ లక్ష్యం లేని వాళ్ళే లక్ష్యం ఉన్న వాళ్ళ చేతిలో కీలుబొమ్మలు అవుతారు. ఇది గమనించాలి. మీకు లక్ష్యం లేదనుకోండి, లక్ష్యం ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు, కీలుబొమ్మలాగా ఉండిపోతారు, రిమోట్ అయిపోతారు. మీరు రిమోట్ లాగా ఉంటే డిపెండెంట్ లివింగ్, రిమోట్తో కావలసిన ఛానల్ని మీరు ఆపరేట్ చేసుకుంటే ఇండిపెండెంట్ లివింగ్. అది మన జీవితం. భూమి మీదకి వచ్చింది రిమోట్ కంట్రోల్తో ఛానల్ మార్చినంత సులువుగా, అద్భుతంగా మన జీవితాన్ని జీవించవచ్చు. యువత, మీకు ఇంకెక్కువ పవర్ ఉంది. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఈ మెమరీ పవర్, ఈ పవర్ అంతా తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ పవర్ అయితే మీ దగ్గర ఉందో, ఏ క్రియేటివ్ ఫోర్స్ మీ దగ్గర ఉందో, దాన్ని గనక సరి అయిన విధంగా ఉపయోగిస్తే అద్భుతంగా మీరు స్వేచ్ఛతో ఉండడమే కాదు, ఎంతోమందికి స్వేచ్ఛగా జీవించే ఒక అద్భుతమైన ప్రణాళికతో మీరు జీవించగలుగుతారు, క్రియేట్ చేయగలుగుతారు ఎన్నో ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్. సో ఇది మైండ్ లెవెల్లో నేను మానసిక సంకెళ్ళల్లో ఉన్నానా, నా శారీరక సంకెళ్ళల్లో ఉన్నానా. ఇప్పుడు నాకు టీ లేకపోతే నడవదు, కూల్ డ్రింక్ లేకపోతే నడవదు, ఏది తినకపోతే నడవదు అనుకుంటున్నామో, మీ టేస్ట్ బడ్స్లోనే చిక్కుకొని ఉన్నారో, అది సంకెళ్ళల్లో ఉన్నట్టు. స్వేచ్ఛ లేదు మీకు. ఉన్నప్పుడు టేస్ట్ చేస్తాం, లేనప్పుడు ఓకే. మనసుకి సినిమా చూడాలని వెళ్తాం, టికెట్ దొరికి హ్యాపీగా ఉంది ఓకే, లేదు ఓకే, జాయ్ఫుల్, వేరే పనికి వెళ్తాం, గార్డెన్కి వెళ్తాం. సో ఏది జరగకపోయినా హ్యాపీగా, జాయ్ఫుల్గా నెక్స్ట్ దాంట్లోకి ట్యూన్ ఇన్ అయి వెళ్ళిపోవడాన్ని ఇండిపెండెంట్ లివింగ్ అంటాం. అరే రే అటు వెళ్దాం అనుకున్నా వెళ్ళలేకపోయినా, ఈ పని చేద్దాం అనుకున్నా చేయలేకపోయినా అని మిమ్మల్ని మీరే నెగటివ్ థాట్స్తో, వినాశకరమైన ఆలోచనలతో మిమ్మల్ని మీరు కనుక మీ ఆలోచనలతో హింసించుకుంటే ఇంకా మీరు డిపెండెంట్తో ఉన్నారు, సంకెళ్ళల్లో ఉన్నారు, స్వేచ్ఛతో లేరని తెలుసుకోవాలి. తర్వాత భావోద్వేగాలు. మీ భావోద్వేగాలు మీరా? ఎందుకు అలా భావోద్వేగాలు ఎగిసిపడుతున్నాయి? ఎందుకు ఆ ఫీలింగ్స్, బాధ, భయము, కోపము, ఒకరితో పోలిక, జెలసీ, ఈర్ష, ద్వేషము, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మీ ఆలోచనలు ఏమున్నాయి, భావాలు ఏమున్నాయి చెక్ చేసుకోవాలి. మీ భావాల సంఖ్యలలో ఉండిపోయినాం, ఎమోషన్స్ సంఖ్యలలో ఉండిపోయినాం మనం. అది కాదు మన ట్రూ నేచర్. ఇది కామన్ కదా? నో, నాట్ ఎట్ ఆల్. అందరి పట్ల ప్రేమతో ఉండడం కామన్, అందరితో సఖ్యతతో ఉండడం కామన్, అందరితో కృతజ్ఞతతో ఉండడం కామన్, అందరితో ఫ్రెండ్షిప్ చేయడం కామన్, కంపేర్ చేయడం అన్కామన్. అది కామన్ కాదు, అది సంథింగ్ రాంగ్. సంఖ్యలలో ఉన్నాం, డిపెండెన్స్లో ఉన్నాం. కాంపిటీషన్ కాదు, కొలాబరేషన్, ఎక్సలెన్స్ కోసం ప్రయత్నం చేయాలి. ఎక్సలెన్స్ అంటే నాతో పాటు అందరూ సాధించాలి. ఫర్గివ్నెస్తో ఉండడం కామన్. ఇది కామన్ అయిపోవాలి. మనిషి అంటే ఇవన్నీ ఈర్ష్య, ద్వేషాలు కామన్ కదా? నాట్ ఎట్ ఆల్ కామన్ కాదు. ఇంకా డిపెండ్ అయ్యి మానసిక సంఖ్యలలో ఉండిపోయినాం. చిన్నప్పటి నుండి అవి విన్నాం, అక్కడే ఉన్నాం. 5G టెక్నాలజీ వాడుతున్నాం మనం. యాపిల్ అప్డేటెడ్ మొబైల్స్ వచ్చాయి ఇప్పుడు. కానీ మన ఆలోచనలో, మన భావాల్లో, మన శరీరాన్ని ఇచ్చే తిండి వ్యవహారాల్లో మనం ఎక్కడ ఆగిపోయాం? ఇంకా సంఖ్యలలో ఉండిపోయాం. ఆ సంఖ్యల నుంచి బయట పడదాం. అందరినీ ఫర్గివ్ చేసేద్దాం, గతాన్ని ఫర్గివ్ చేసేద్దాం, క్షమించేద్దాం. ఎంత క్షమిస్తామో అంత
స్వేచ్ఛగా ఉండగలుగుతాం. క్షమించడం స్వేచ్ఛ. తల్లిదండ్రులు ఏదో అన్నారు, టీచర్స్ ఏదో అన్నారు, మీ ఫ్రెండ్స్ ఏదో అన్నారు, ఆ రోజు అది అన్నారు, నేను చచ్చే వరకు గుర్తుపెట్టుకుంటా. అది గ్రేట్ కాదు. అది నువ్వు ఇంకా సంఖ్యలలో ఉన్నట్టే. ఆ రోజు ఆ క్షణం అది జరిగిందా, అయిపోయింది. రాత్ గయేతో బాత్ గయి, దట్స్ ఇట్, ఓవర్. నీటి మీద గీతలాగా ఉండాలి. ధ్యాన సాధన చేసినప్పుడు మీ లోపలికి వెళ్ళి మీ భావాలను అర్థం చేసుకున్నప్పుడు, ఎమోషన్స్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్, మీ ప్రతి భావన ఒక ఎనర్జీని పట్టుకెళ్తుంది, ఎనర్జీని ఖర్చు చేస్తుంది. చక్కని ఎంపవరింగ్ ఎమోషన్స్ ఉంటేనేమో హై ఎనర్జీతో ఫ్రీక్వెన్సీతో ఉంటారు. సరికాని డిసెంపవరింగ్ ఎమోషన్స్తో ఉంటే కనుక లోయెస్ట్ ఎనర్జీలో ఉంటారు, డల్గా ఉంటారు. మీరు ఈ క్షణం గమనించండి. స్వేచ్ఛతో ఇండిపెండెంట్గా జీవించాలనుకున్న వారు కూర్చొని గతంలో అందరినీ, నన్ను ఇబ్బంది పెట్టిన వారిని క్షమిస్తున్నా, గతాన్ని క్షమిస్తున్నా, నన్ను నేను క్షమించుకుంటున్నా అని ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ఇప్పుడే ఆపేసి ఈ వీడియోని మ్యూట్ చేసి చూడండి. నన్ను నేను క్షమించుకుంటున్నా, అందరిని క్షమిస్తున్నా, నా ద్వారా ఇబ్బంది పడ్డవారిని క్షమాపణలు వేడుకుంటున్నా అనుకోండి ఒక్కసారి. ఎంత హాయిగా ఉంటారో. మానసిక సంఖ్యల నుంచి బయటపడతారు, ఈ భావాల సంఖ్యల నుంచి బయటపడతారు. మీకు ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఒకసారి. ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఎన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి మీకు. టీవీలో చూస్తూ ఉండొచ్చు, మొబైల్లో చూస్తూ ఉండొచ్చు కదా. ఎన్ని ఉన్నాయి. కృతజ్ఞతతో ఉండాలి, మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి మనకున్న వాటికి. మీకు ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. మంచి బట్టలు ఉన్నాయి, మంచి ఫుడ్ ఉంది, మంచి చదువు, మంచి కాలేజీలో ఎడ్యుకేషన్ ఉంది, ఆలోచించే మంచి మేధస్సు ఉంది, కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. పేరెంట్స్కి కృతజ్ఞతతో ఉండాలి. మనం లోపల ఉన్నప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా, ఎంత కేర్ ఇచ్చారు బాడీకి. మన టీచర్స్ ఎంత జ్ఞానం అందించారు. మీకున్న వస్తువులకు, మీకున్న వాటికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈరోజు ఈ స్థాయికి మీరు ఎదగడానికి ఎంతమంది మీకు సహాయ సహకారాలు అందిస్తే ఈ స్థాయిలో ఉన్నారు. కృతజ్ఞతతో ఉండాలి, గ్రాటిట్యూడ్. మానసిక సంకెళ్ళు, నిరాశ, నిస్పృహ, పోల్చుకోవడాలు, బాధపడాలు, ఈర్ష, ద్వేషము, ఇవన్నీ సంకెళ్ళు. స్వేచ్ఛ అంటే ఎదుటి వాళ్ళ విజయాన్ని కృతజ్ఞత చెప్పి, లేకపోతే వాళ్ళకు కంగ్రాచులేషన్స్ అభినందించి ఆ పాజిటివ్ వైబ్స్ని తీసుకోవాలి. హృదయపూర్వకంగా అభినందించాలి. మీ హీరో, మీ ఫేవరెట్ హీరో, ఫేవరెట్ క్రికెటర్ సినిమా సక్సెస్ అయితే ఎంత ఆనందిస్తారు. ఆ వైబ్స్ మీకు ఎంత వస్తున్నాయి. అలా మీ ఫ్రెండ్ కానీ, మీ పక్క వాళ్ళు కానీ హృదయపూర్వకంగా అభినందించాలి. అప్రిషియేషన్, రైట్. వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. కలిసి కొలాబరేషన్ చేసుకోవాలి. ఓకే, నువ్వు ఇలా ఎదిగావు కదా, నాకు ఈ టిప్స్ అందివు, నేను కూడా ఎదగాలనుకుంటున్నాను. హెల్ప్ తీసుకోవాలి, సహకారం తీసుకోవాలి, సహకరించాలి. ఇది మీరు స్వేచ్ఛతో ఉన్నట్టు. మానసిక సంకెళ్ళ నుంచి బయటపడాలంటే ఫర్గివ్నెస్, గతాన్ని, అందరినీ క్షమించండి, మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోండి, కృతజ్ఞతతో ఉండండి, అందరినీ అభినందించండి. ఇవి అన్నీ మిమ్మల్ని ఒక ఇండిపెండెంట్ లివింగ్కి దారితీస్తుంది. అందరి సక్సెస్ని ఎంజాయ్ చేయండి. ఎంతమంది మీ ఫ్రెండ్స్ అద్భుతంగా ఉన్నారు, మీ రిలేటివ్స్లో ఎంతమంది అద్భుతంగా ఉన్నారు, వారిని అభినందించండి, కంగ్రాచులేషన్ చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఎస్, పేరెంట్స్తో ఎంత అలైన్ అయి ఉంటామో, పేరెంట్స్ యొక్క ఉద్యోగాన్ని, పేరెంట్స్ చేసే విషయాలని మనం ఎంత యాక్సెప్ట్ చేస్తామో, పేరెంట్స్ నుంచి ఎంత పాజిటివ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటామో అంత హాయిగా చీర్ఫుల్గా ఉంటాం. కనెక్షన్ విత్ ద పేరెంట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మనం ఇండిపెండెంట్గా స్వేచ్ఛతో ఉంటాం. మనం ఏ తల్లిదండ్రులు సంఖ్యలలో ఉండాలని కోరుకోరు. వాళ్ళు చెప్పేటి మిమ్మల్ని సంఖ్యలలోకి తీసుకెళ్ళడానికి కాదు, మీరు స్వేచ్ఛగా ఉండడం కోసమే. ఇది శరీరం పట్ల, మనస్సు పట్ల, భావాల పట్ల. ఇక బుద్ధి, ఇంటెలెక్ట్. ఈ ఇంటెలెక్ట్ని మనం మనసు వైపు తిప్పినప్పుడు, ఇది ఇంటెలెక్ట్ ఈ మనసు వైపు ఉన్నప్పుడు వాళ్ళు గ్రేటు, వీళ్ళు గ్రేటు,
నా హీరో గ్రేటు, నా ఇజం గ్రేటు, నా అది గ్రేటు, ఇది గ్రేటు, ఈ పుస్తకమే గ్రేటు, ఆ మాస్టరే గ్రేటు, ఈ మెంటారే గ్రేటు, వాళ్ళ గురించే మనం చెప్తూ ఉంటాం. ఇది మళ్ళీ డిపెండెంట్ లివింగే. మనం డిపెండెంట్లో ఉన్నట్టే, మళ్ళా ఇండిపెండెంట్ లివింగ్ కాదు. ధ్యాన సాధన చేసి ఈ ఇంటెలెక్ట్ అనేది మన గత జన్మ సంస్కారంగా వస్తుంది, ఈ జన్మలోని ఎక్స్పీరియన్సెస్ ద్వారా వస్తుంది. ధ్యాన సాధన చేసినప్పుడు ఈ ఇంటెలెక్ట్ సోల్ వైపు టర్న్ అవుతుంది. అప్పుడు సరి అయిన అవగాహనతో జీవిస్తాం. రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ బాడీ, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ థాట్స్, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ ఎమోషన్స్, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్స్, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ అదర్ పీపుల్. వేరే వాళ్ళు ఎవరు? శరీరము, మనస్సు, భావాలు వాళ్ళలో కూడా ఉన్నాయి. వాళ్ళ ఎటువైపు ఉన్నాయో చూసుకోవాలి. మనం ఇండిపెండెంట్గా ఉండాలి అంటే ఇలా. మనం ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఇవన్నీ సాధించి సంఖ్యల నుంచి బయటపడ్డామో, మీ మాటలతో, మీ చేతలతో, మీ ఎనర్జీతో ఎదుటి వాళ్ళకి అది ఫ్లో అవుతుంది. ఇంటెలెక్ట్ ఇక్కడి నుంచి సంఖ్యల నుంచి బయటపడాలి. ఏకత్వం, నేను ఆత్మను, అందరు ఆత్మలే. ఐఎమ్ ఎన్ ఎనర్జీ బీయింగ్, ఎవ్రీబడి ఈజ్ ఎనర్జీ బీయింగ్. ఐ ఆమ్ యూనిక్, ఎవ్రీబడి ఈజ్ యూనిక్. ప్రతి ఒక్కరూ వారి ప్రత్యేకమైన క్వాలిటీస్ కలిగి ఉన్నారు. నేను నా ప్రత్యేకమైన క్వాలిటీలో నేనున్నాను అనే ఒక అవగాహనతో ఉంటాం. ఏది ఎందుకు జరుగుతుందో తెలుసుకోగలుగుతాం. ఏది చదివినా అర్థం చేసుకోగలుగుతాం. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఇంకా మనం డిపెండెంట్ లివింగ్లో ఉన్నట్టే. సంపూర్ణ అవగాహనతో ఉండాలి, సంపూర్ణంగా తెలుసుకోవాలి. అది సో ఏది ఎందుకు జరుగుతుందో మీకే తెలుస్తుంది కళ్ళు మూసుకోగానే. ఎదుటి వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. అప్పుడు ఇండిపెండెంట్ లివింగ్. ఎదుటి వాళ్ళ మాటలకి హర్ట్ అవ్వరు, వినయంగా ఉంటారు, హంబుల్గా ఉంటారు, హంబుల్గా ఉంటారు. ఎప్పుడు కూడా హర్ట్ అవుతున్నారంటే సంఖ్యలలో ఉన్నారు, రియాక్ట్ అవుతున్నారంటే సంఖ్యలలో ఉన్నారు. ఆ సంఖ్యల నుంచి బయటపడాలి. లోపల ఎన్నో సంఖ్యలు ఉన్నాయి. ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సంఖ్యల నుంచి విడివడిపోతూ ఉంటాం. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు వింటున్నప్పుడు ఆ సంఖ్యల నుంచి బయటపడుతూ ఉంటాం. అందరి ఎక్స్పీరియన్సెస్, ఎంతోమంది యువత ఇవాళ అద్భుతంగా ఎదిగారు. వారందరి ఎక్స్పీరియన్సెస్ వింటూ ఉంటే మన ఇంటెలెక్చువల్ సంఖ్యలు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. నేను ఆత్మను, నేను సోల్, ఎనర్జీ బీయింగ్, ఐ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్ విద్ ఇన్ మీ. బ్రెయిన్ పవర్ గురించి చదువుతున్నాం మనం. మన ఆత్మశక్తి అనంతమైన శక్తి ఉంది. ఎస్, అన్లిమిటెడ్ ఎనర్జీ ఉంది. మీరు చూడండి, మీకు నచ్చిన సినిమానో నచ్చిన పని చేస్తున్నప్పుడు తిండి తినకపోయినా ఏం చేయకపోయినా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎందుకు? కంప్లీట్గా సోల్ స్టేజ్లో ఉన్నారు. మీకు బాగా నచ్చిన విషయాలు సోల్కి టచ్ అయినప్పుడు అలా ఉంటారు. మీరు అన్నిట్లో ఎందుకు ఉండలేకపోతున్నారు అనేది క్వశ్చన్ చేసుకోవాలి. మీరు ఏదైనా మీ బాధ్యతతో చేసే ప్రతి పనిలో అలాగే ఉండాలి. అప్పుడు ఇండిపెండెంట్ లివింగ్తో ఉండడం. ఇండిపెండెంట్ లివింగ్తో ఉండడం అంటే వాల్యూస్తో జీవించడం. స్వేచ్ఛతో ఉండడం అంటే విచ్చలవిడిగా ఉండడం కాదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఒక డిసిప్లిన్తో జీవించడం. ఏమిటి డిసిప్లిన్? రోడ్డు మీద వెళ్తున్నాం, చక్కని ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ ఉండడం. కాలేజీ స్కూల్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేస్తూ ఉండడం. తగ్గినట్టు కాదు. ఒక కంపెనీలో ఉన్నప్పుడు వాటి ప్రకారంగా ఆ రూల్స్ని ఫాలో చేయడం తగ్గినట్టు కాదు, అది బాధ్యతాయుతంగా ఉండడం. సిన్సియారిటీ అంటారు. మీరు ఒక ఆఫీస్లో పనిచేసినా కూడా ఈ సంఖ్యల నుంచి బయటపడాలి. ఎవ్వరు మనల్ని ఎదగకుండా ఆపలేరు. మన మానసిక సంఖ్యలే ఎదుటి వ్యక్తి రూపంలో, ఎదుటి వాళ్ళ మాటల రూపంలో, ఎదుటి వాళ్ళ భావాల రూపంలో, ఒక సంఘటన రూపంలో వస్తూ మనల్ని ఢీకొడుతూ ఉంటుంది. ఆ లోపలున్న సంఖ్యలని ధ్యాన సాధనతో, మిమ్మల్ని మీరు మీ లోపలికి చేసే ప్రయాణంతో, స్వ అధ్యాయంతో, పుస్తకాన్ని చదువుతూ మిమ్మల్ని మీరు అధ్యయనం చేస్తూ, ఎదుటి వాళ్ళు సాధన చేసిన వాళ్ళ అనుభవాలు వింటూ మీరు ఈ సంఖ్యల నుంచి బయటపడతారు. అందుకే మనకు
3 రంగులు ఉంటాయి జెండా, రైట్. వైట్ కలర్ శాంతిగా ఉండడం. అండ్ సాఫ్రాన్ ఫైర్ ఎలిమెంట్. ఫైర్, ఎంత ఫైర్ ఉంటుందో అంత ఉన్నతంగా ముందుకెళ్తాం. అప్పుడే గ్రీన్ సస్యశ్యామలంగా ఉంటాం, వైభోగంగా ఉంటాం మనం. కాబట్టి ఈ శారీరక సంఖ్యల నుంచి, మానసిక సంఖ్యల నుంచి, భావోద్వేగాల సంఖ్యల నుంచి, బుద్ధిపరమైన సంఖ్యల నుంచి కూడా బయటపడతాం. ఏదో బయట అచీవ్ చేస్తే అవుటర్ రిచ్నెస్ కాదు, ఇన్నర్ రిచ్నెస్ని సంపాదించడమే ఇండిపెండెంట్ లివింగ్. ఇన్నర్ రిచ్నెస్, లోపల జ్ఞానంతో శక్తితో నిండి ఉంటాం. ఏదైనా ఒక సంఘటన వస్తే దాన్ని నిలబడి ఎదుర్కొని అక్కడే నిలబడి, ఇప్పుడు అందరూ నరసింహసీమ చాలా బాగుంది అందరూ వెళ్తున్నారు అని వింటున్నాం మనం. ఎవరిది స్టోరీ? అది ప్రహ్లాదుని స్టోరీ. చిన్న పిల్లవాళ్ళలాగే ఉంటాడు, కానీ లోపల ఇన్నర్ రిచ్నెస్తో ఉంటాడు. ఇన్నర్ రిచ్నెస్తో ఉండడమే అంటే జ్ఞానముతో శక్తితో ఏమి జరుగుతున్నా, ప్రపంచం ఎలా ఉన్నా నేను నాలాగా ఉంటూ, నేను ఎందుకు వచ్చానో, ఏ పని కోసం వచ్చానో అది సాధిస్తూ ముందుకు వెళ్ళడమే. 24 గంటలు మన ఎదుగుదల కోసం ఎలా వాడుకుంటున్నాం అనేదే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనం ఇండిపెండెంట్గా లివింగ్. ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా జీవించడానికే, ఆనందంగా జీవించడానికే మనందరం భూమి మీద ఉన్నాం. మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. మీరు ఆల్రెడీ ఆనందంగా ఉన్నారు, కానీ ఆనందాన్ని మీకు స్వేచ్ఛ వైపు తీసుకెళ్తుందా, ఇండిపెండెంట్ లైఫ్ వైపు తీసుకెళ్తుందా, డిపెండెన్సీకి దారితీస్తుందా చూడాలి. సో ఈరోజు ఒక జర్నల్లో రాసుకోవాలి, ఈరోజు నుంచి నేను ఇండిపెండెంట్గా జీవించాలంటే నా యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏమేమి యాక్షన్స్ నేను తీసుకోవాలి, శరీరాని కోసం ఏం చేయాలి, మనస్సు కోసం ఏం చేయాలి, భావాల కోసం ఏం చేయాలి, నా బుద్ధి లోపాలను సరి చేసుకోవడానికి ఏం చేయాలి, వీటన్నిటి కోసం చేయాల్సింది స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రమే సంపూర్ణ శాస్త్రము, సంపూర్ణ ఎదుగుదలని ఇస్తుంది. హోలిస్టిక్ ఎడ్యుకేషన్, హోలిస్టిక్ హెల్త్ విల్ కమ్ విత్ స్పిరిచువల్ సైన్స్. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ధ్యాన శాస్త్రంతో ప్రారంభమవుతుంది. ఆల్రైట్, శాకాహార శాస్త్రముతో ప్రారంభమవుతుంది. వెజిటేరియనిజం అండ్ మెడిటేషన్ మేక్స్ యూ లివ్ ఇండిపెండెంట్లీ. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ప్రతి ఒక్క యువత ఇండిపెండెంట్గా అద్భుతంగా జీవిస్తూ ఎంతోమందికి మీరు ఆదర్శం కావాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.